ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది. ఈ జీవుడే దేవుడు. ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు, ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు. ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో, మరి ఆ బిడ్డ తల్లి వేరువేరే, కానీ ఒకటే పదార్థం కదా, అందులోంచి ఇది ఉత్పత్తి అయింది కదా. చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా? చెట్టులోని భాగమే కదా విత్తనము, కనుక అద్వైతము. కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడాను. ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దేవుడు రెండు ఒకటే, కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం. ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది వేరా ఇది వేరా, అద్వైతమే కదా. విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా, విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే, కానీ ద్వైతంగానే భాషిస్తోంది. ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నామంటే మనం జీవుడే దేవుడు.